మెయిన్‌గా బిజినెస్‌లు ఫెయిల్ అయ్యే దాంట్లో ఎక్కడ బ్రెయిన్ పెట్టాలో అక్కడ ఎమోషన్ పెడతారు. హ్మ్. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ అని నమ్మి పెట్టినా సార్ అంటాడు. హ్మ్. అసలు నో వే. నువ్వు బిజినెస్‌లోకి దిగావంటే నమ్మకం కాదు. నీకక్కడ తెలిసుండాలి. వాడెవడో తెలిసుండాలి. రాతపూర్వకంగా ఉండాలి. అక్కడ బ్రెయిన్ వాడాలి. ఓకే. చాలామంది ఎమోషన్‌లో పెడతారు బిజినెస్. నన్ను నమ్మి పెట్టాను సార్. నేను నా ఫ్రెండ్ వాడు నాకంత చెప్తే వాడిని నమ్మి మోసపోయాను సార్. సో, అస్సలు ఎమోషన్స్ అనేవి పక్కన పెట్టి బిజినెస్ చేయాలి. ఓకే. బిజినెస్‌లో ఎప్పుడైతే అలా ఎమోషనల్లీ ఫ్రెండ్ అడిగాడనో, లేపోతే వాడెవడో చెప్పాడు, వాళ్ళకొచ్చింది కాబట్టి నాకొస్తుందని అలా ఎప్పుడూ పెట్టకూడదు. ఎమోషనల్ నెవర్ ఇన్ బిజినెస్. ఎమోషనల్ అవ్వద్దు. బీ టాక్టికల్, బీ క్లినికల్, అసలు అబ్సల్యూట్‌లీ ఎంత ప్రాక్టికల్‌గా ఉండగలిగితే అంత ప్రాక్టికల్. ఓకే. ఓకే. బిజినెస్. దాంతో పాటు చాలామంది మిస్ అయిపోయేది మ్యాన్ పవర్ లేక. హ్మ్. మనం చేసే బిజినెస్ ఎప్పుడూ ఒంటరిగా చెయ్యలేము. ఎంత చిన్న బిజినెస్ అయినా సరే నీకు తోడు నీ సపోర్ట్ టీమ్ ఉండాలి. యెస్. వాళ్ళు ఈజీగా వదిలి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ కాకపోతే ఇంకో చోట, ఇక్కడ కాకపోతే ఇంకో చోట జంప్ అయిపోతారు. సో, దానికి బ్యాకప్ రెడీగా ఉండాలి. ఓకే. బిజినెస్‌లో ఎవరు దిగుతున్నా సరే, కోటీశ్వరులు అవ్వాలి, మిలియనీర్స్ అవ్వాలంటే ఇవి నిజం. నిన్ను నమ్మే పీపుల్, నీ కోసం చేసేవాళ్ళు నువ్వు తయారు చేసుకోనన్ని రోజులు బిజినెస్ నడవదు. హ్మ్. దేర్ షుడ్ బి పీపుల్ బిహైండ్ యూ. ఓకే. దీంతో పాటు నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిజిటల్ ప్రెజెన్స్, ప్రమోషన్స్. ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్ ఆర్ నువ్వు ఉన్నావు అని నీ ఉనికి ఖచ్చితంగా తెలిసేటట్టుగా ఉంటేనే బిజినెస్ సక్సెస్ అవుతుంది. యెస్. లేనన్ని రోజులు డల్‌గా అట్లా వెళ్ళిపోతుంది. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మొత్తం బిజినెస్‌లు వాటిలో ద మోస్ట్ ఇంపార్టెంట్ నీ యూనిక్‌నెస్ ఏంటి? అందరూ బిజినెస్ పెడతారు. ఒకతను చూసాను ఐస్ క్రీమ్ కంపెనీ పెడదామని వచ్చాడు మా దగ్గరికి. సమ్ నేమ్ ఏదో చేసుకోవడానికి, ఆస్ట్రాలజీ చెక్ చేయించుకోవడానికి వాటికొచ్చాడు. ఐస్ క్రీమ్ కంపెనీ, ఐస్ క్రీమ్ కంపెనీ. ఈ ఐస్ క్రీమ్ తింటే ఇంక అందరూ షాక్ అయిపోతారు. అసలు బావుంటది, బావుంటది. హ్మ్. అక్కడెక్కడి నుంచో షెఫ్ తెప్పించాలి. వాడేదో మిర్చి ఐస్ క్రీమ్ చేస్తానని చెప్పి ఏవో రకరకాలు చెప్పి అసలు ఇంక ఇది మొత్తం ఇండియా అంతా ఇదే ఐస్ క్రీమ్ ఉంటది. హ్మ్. అది బిగ్గెస్ట్ ఫ్రాడ్ కంపెనీ. అసలు అట్లాంటి ఐస్ క్రీమ్ రావడం గానీ, అట్లా మార్కెట్‌ని స్వీప్ చేసేయడం గానీ, ఇవన్నీ ఎవరైతే నీతో ఫ్రాడ్ చేయించే బిజినెస్ ఉంటాయో నీకు అరచేతిలో స్వర్గం చూపిస్తారు. అసలిది వెళ్ళగానే ఇంక అసలు అదైపోతుంది. వెరీ, వెరీ రాంగ్. ఏ మిలియనీర్ అయినా చూడండి, వాడు అట్లాంటి పిచ్చి మాటలకి నమ్మడు, మోసపోడు. హ్మ్. చాలామంది తెలియక ఇప్పుడు కొత్తగా బిజినెస్ పెడుతున్నాము అనగానే వాడికి ఇంకా ఇది పెట్టగానే అలా అయిపోయి సేల్స్ అయిపోయి కోట్లు అయిపిచ్చేస్తాయి. రావు. సో, నువ్వు అలా ఎప్పుడు ఎవరైనా ఇది చెప్పగానే అరచేతిలో స్వర్గం చూపించేటట్టుంటే నమ్మద్దు. నీకు తెలిసి ఉండాలి ఆ ఫీల్డ్ టోటల్ ఇన్ అండ్ ఔట్. లేదంటే మోసపోతారు. చాలా మటుకు లాసులే అవుతాయి. ఓకే. అండ్ ది మోస్ట్ వీటన్నిటికి ఒకవేళ నువ్వు గనక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే నిజంగా చార్ట్ వేయించుకొని ఒకసారి ఆస్ట్రాలాజికల్‌గాను, నువ్వున్న వాస్తు ప్రకారంగాను, నువ్వున్న ఏరియా ప్రకారంగాను, టెక్నికల్‌గాను అన్నీ చెక్ చేయించుకోండి ఒకసారి ఎక్స్‌పర్ట్‌తో. ఓకే. 99% చేయరు. వాళ్ళకి రాంగ్ టైం నడుస్తుంటుంది. ఆ టైంలో ఉన్న ఆస్తి అది అక్కడెక్కడో పొలం అమ్మాము, ఇక్కడెక్కడో ల్యాండ్ అమ్మాము, కూతురు కోసం దాచిపెట్టిన డబ్బులు తీసాము, బంగారం పెట్టాము అన్నీ పీకల్లోతు కష్టాల్లోకెళ్ళిపోతారు. ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటే మీరు నమ్మరండి మేము చెప్తాము. అప్పటిదాకా బావుండి, మంచి విల్లా కొనుక్కొని, ఒక బిజినెస్‌లో కానీ పేపర్లు తాకట్టు పెట్టి, ఓకే. అక్కడి నుంచి డయాగ్నల్‌గా ఇంకో చోట రాంగ్ ప్లేస్‌లో ఒక ల్యాండ్ కొంటారు. హ్మ్. ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసి, ఇక్కడ మేమేదో ఫ్యాక్టరీ కడదాం. ఆ ల్యాండ్ అక్కడ స్టక్ అయిపోతది. మొత్తం వీళ్ళంతా చేసిన అమౌంట్ అంతా ఇంకేముందన్నా 3 మంత్స్‌లో అయిపోద్దన్నా, 4 మంత్స్‌లో అయిపోద్దన్నా అని చెప్పి 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఇలా స్టక్ అయిపోయి ఉంటాయి. సో, అందుకని ఏదైనా అడుగు ముందుకేసేటప్పుడు ప్లీజ్ ఆచితూచి. మన మన ఇంటెలిజెన్స్‌ని వాడుకొని ముందుకెళ్ళాలి. అలా అని భయపడిపోయి పిరికిగా ఉండమని కాదు. యూజ్ యూర్ ఇంటెలిజెన్స్. ఫెయిల్యూర్ ఉంటుంది నో డౌట్. బట్ తెలిసి ఫెయిల్యూర్ చేసావనుకో అంతకంటే సిల్లీనెస్ ఉండదింక. నీకు అన్ని రకాలుగాను కవర్ చేసుకున్నావు. ఫెయిల్ అవ్వచ్చు. స్టిల్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ నీ ప్రొడక్ట్ నిజంగా బాలేకపోయి ఉండొచ్చు. బ్యాడ్ అయి ఉండొచ్చు. ఈ మధ్యలో మేము చూస్తున్న ఇంకా ఎక్కువ ఏంటంటే సినిమాలు అండ్ సినిమా ప్రొడక్షన్స్. యెస్. ఈ ప్రొడక్షన్ అనే పేరుతో, సినిమాల బిజినెస్ అనే పేరుతో, అక్కడికెళ్ళిపోతుంది, ఇక్కడికెళ్ళిపోతుందని పేరుతో, పిల్లలు ఏవో స్క్రిప్ట్‌లు పట్టుకొని నేను డైరెక్టర్ అయిపోతా అనే ఒక పేరుతో ఆర్ ఊర్ల నుంచి పొలాలు అమ్మేసుకొని డబ్బులు తీసుకొచ్చి నేను ప్రొడ్యూసర్ అయిపోతా అనేటట్టు. వీళ్ళకసలు ఇన్ అండ్ ఔట్ తెలియదిక్కడ.
దాంతో మోసపోతారు. సో ఇలాగ బిజినెస్‌ల్లో చేసే తప్పులు మేజర్‌గా తెలియక అందులోకి దిగి అప్స్ అండ్ డౌన్స్‌కి రెడీ లేక ప్రాబ్లమ్. ఒకవేళ పోతే అని ఉండదు. పోతే అని ఆలోచించరు. ఒక ప్రొడ్యూసర్ నాకు తెలుసండి. అసల స్టోరీ విన్నామంటే తెలిసిపోతుంది మనకి. ఏంటిది స్టోరీయా అని. కానీ ఆయన అసలు కథ ఎంత బాగుంటుందంటే అండి, అసలు అద్భుతమైన కథ అండి అని చెప్పి వాళ్ళెవరినో పెట్టి, వాళ్ళు సినిమా తీస్తున్నాం అని చెప్పడం, మొత్తం అంతా డబ్బులంతా అవగొట్టేసి ఒకటేదో థియేటర్‌లో అట్లా రిలీజ్ అయిపోతుంది. వాడు మొత్తం పొలాలు అమ్ముకొని, డబ్బులు తీసుకొని మొత్తం అంతా పోగొట్టుకుంటాడు. సో, అందుకని డోంట్ గో ఇంటు దట్ ఎమోషనల్ ఫూలిష్‌నెస్ వెన్ యూ ఆర్ డూయింగ్ బిజినెస్. సో, బ్రెయిన్ వాడి ఇంటెలిజెన్స్‌తో ఎమోషనల్ కాకుండా దాన్ని వాల్యూ బేస్డ్‌గా తీసుకెళ్తేనే బిజినెస్‌లో సక్సెస్ అవుతారు. అండ్ మిలియనీర్ అవ్వాలి ఆర్ డబ్బులు బాగా సంపాదించాలంటే యువర్ వాల్యూ షుడ్ బి హయ్యర్ దాన్ ద మనీ. ఓన్లీ దెన్ కనెక్ట్ అవుతారు. లేకపోతే కనెక్ట్ అవ్వరు. మీరు ఎక్కడన్నా చూడండి. ఏ యాడ్ అన్నా తీసుకోండి. వాడు డైరెక్ట్‌గా నా ఫోన్ కొనుక్కో అండు. ఆ ఫోన్ కొంటే ఏదో జీవితంలో ఏదో మార్పు వస్తుంది అని చూపిస్తారు. ఎందుకంటే వెన్ యూ ఆర్ కనెక్టెడ్ టు ఎమోషన్ పీపుల్ గివ్ యూ బిజినెస్. ఎమోషన్ లేని చోట బిజినెస్ రాదు.